ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నీవు నా రాజ్యములలో సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. గనుక ఆమె వెళ్ళి నేనేమి అడగవలనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిసమిచ్చు యోహాను తలనడుగుమనెను. అంతటనే వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి బాప్తిసమిచ్చు యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపగోరుచున్నానని చెప్పెను. రాజు బహుగా దుఃఖపడి అడుగుతున్నది ఏమిటి? ఎలాంటి విషయాన్ని అడుగుతూ ఉన్నారు? ఎలాంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నారు? ఎలాంటి విషయాల్లో తలదూరుస్తూ ఉన్నారు? ఒక నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, ప్రవక్త, దైవజనుడు అయినటువంటి ఆ వ్యక్తి తల నరికిమ్మని హెరోదియా అతని మీద పగబట్టి తలను తెమ్మని చెప్పింది. తన కుమార్తెకు ఆ మాట చెప్పినప్పుడు వెళ్ళి రాజును అడిగినప్పుడు రాజు ఏడ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాజు ఏడ్చాడు. ఎందుకని? అతను నీతిపరుడు, భక్తిపరుడు, న్యాయవంతుడు, దేవుని ప్రవక్తగా ఉన్నాడు. యోహాను గారు యేసు క్రీస్తును గురించిన రక్షణ సువార్తను గురించి ప్రకటించడానికి వచ్చినటువంటి ప్రవక్తని ఆయన గుర్తెరిగాడు, ఆయన తెలుసుకున్నాడు, ఆయన గమనించాడు. ఆయన అన్ని విషయాలు గమనించాడు గనుక ఆ నీతిమంతుని గురించి భయపడుతూ వచ్చాడు, బాధపడుతూ వచ్చాడు. ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అదే ప్రకారం తను ఇచ్చిన మాట కోసం ఇచ్చిన మాటను రాజ్యం అడగక, బంగారం అడగక, సొమ్ములు అడగక ఆ చిన్నది వెళ్ళి తన తల్లిని అడిగినప్పుడు ఆ తల్లిగారు తాను చేసిన పాపమును కప్పిపుచ్చుకోవడానికి, తాను చేసిన దుర్మార్గమును దాచిపెట్టుకోవడానికి, తన అక్రమ సంబంధాన్ని దాచిపెట్టుకోవడానికి, తాను కలిగి ఉన్నటువంటి స్థాయిని మర్చిపోయి పాపపు ఉచ్చులో బందీగా ఉన్న హెరోదియా నీతిమంతుడైన ప్రవక్త అయిన యోహాను మీద పగబట్టి అతన్ని చంపించగోరినది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మంచి చెప్పుతున్న వాళ్ళనే చంపుతున్నారు, మంచి చేస్తున్న వాళ్ళనే చంపుతున్నారు, మంచి చేయాలనుకున్న వారినే ఊర్లో నుంచి చెలగొడుతున్నారు, మంచి చేయాలనుకున్న వారినే దేశంలో నుంచి చెలగొడుతున్నారు, మంచి చేయాలనుకున్న వారిని అణగదొక్కుతున్నారు. మంచి చేయాలని ఎవరైనా అనుకుంటే అతన్ని మంచి చేయనీయకుండా అడ్డుపడుతున్నారు. భయంకరమైన లంచగొండులుగా, దుర్మార్గులుగా, వ్యభిచారులుగా, ఎంత మాత్రము మంచి లేనటువంటి వ్యక్తులుగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యోహాను ప్రవక్త రాజుగారు కలిగి ఉన్న ఆ పాపపు విషయాన్ని, ఆ తప్పుడు విషయాన్ని ఎత్తి చూపించాడు. నువ్వు రాజు కావచ్చునయ్యా, అయితే నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది పాపము, నువ్వు చేస్తున్నది దుర్మార్గము. నీ తమ్ముడు భార్యను తెచ్చుకొని అక్రమ సంబంధం కలిగి ఆమెతో అలా ఉండడము ఈ రాజ్యానికి మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు, నీ జీవితానికి మంచిది కాదు. నువ్వు మంచి పేరు కలిగినటువంటి రాజు అయి ఉండి ఇలా చేయడం నీకు ధర్మము కాదని యోహాను ప్రవక్త తన పాపమును ఎండగట్టినప్పుడు, తన తప్పును ఎత్తి చూపించినప్పుడు, తన దుర్మార్గమును సూటిగా మాట్లాడినప్పుడు ఎవరైనా తప్పు చేసేవారు అంటే ఒప్పుకోరు. అరే నువ్వు చేసింది తప్పురా అంటే ఒప్పుకోరు, నువ్వు చేసింది పాపమురా అంటే ఒప్పుకోరు, నువ్వు ఇలా చేయడం మంచిది కాదు అంటే ఒప్పుకోరు. అట్టెట్లయితుందని మరవడతారు, తిరగబడతారు, కొడుతారు, అవసరమైతే తన్నుకోవడానికి ఎగురుతారు. కానీ అయ్యా నిజమే, ఈ పని చేయడం తప్పే, ఈ మాట అనడం తప్పే, ఈ పని చేయడం తప్పే అని తనను తాను తగ్గించుకొని తన పాపమును ఒప్పుకునేవాడు ఈ లోకంలో ఒక్కడైనను కనబడటలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. తాను మంచివాడిగా ఉన్నప్పటికీ ఆ చిన్న పొరపాటు, ఆ చిన్న తప్పును తప్పని ఒప్పుకొని తనను తాను తగ్గించుకొని ఇతరులకు మేలు చేసే రకంగా మారట్లేదు. కానీ ఇంకా అత్యధికంగా తప్పు మీద తప్పు, తప్పు మీద ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు. ఒక్క అబద్ధం ఆడి ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి అనేక అబద్ధాలు ఆడి
దుర్మార్గులుగా, అబద్ధికులుగా, వ్యభిచారులుగా, భయంకరమైన వ్యక్తులుగా ఈ లోకంలో కనబడుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యోహాను ప్రవక్త హెరోదియ రాజుతో మాట్లాడుతున్నప్పుడు ఆ హెరోదియ తన కుమార్తెను పంపి యోహాను తలగొట్టించుమని చెప్పినప్పుడు ఆ రాజైన హెరోదు రాజు బహు దుఃఖపడ్డాడు. బహు దుఃఖము కలిగి ఏడ్చాడు. అయ్యో, ఆ నీతిమంతుని చంపడం మంచిది కాదు కదా, ఆ నీతిమంతుని చంపితే బాగుండదు కదా అని చెప్పి అతను దుఃఖపడి, కానీ తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తము, తనతో కూర్చుని ఉన్న వారి నిమిత్తము ఆమెకు ఇయ్యను అననొల్లకపోయాను. మాటిచ్చారు. ఆ రోజుల్లో రాజులు మాటిస్తే ఏదైనా చేసేవారు, తన ప్రాణాలు సైతం ఇచ్చేవారు. రాజు మాట మీద నిలబడినట్టుగా ఆ మాటకు కట్టుబడి తన రాజనగరంలో ఉన్నటువంటి తన సైన్యాధిపతులతో, శాస్త్రులతో, పరిచయాలతో ఉన్నటువంటి సందర్భాన్ని, తాను పెట్టుకున్న ఒట్టుని జ్ఞాపకం చేసుకొని, తాను ఇచ్చిన మాటని జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ ఏడుస్తున్నప్పటికీ ఏమి చేయలేనటువంటి పరిస్థితి, ఏమి ఆధారం లేనటువంటి స్థితిలో సరే మంచిదని తన బండ్రౌతును చెరసాలలోకి పంపించి అతని తలను కొట్టి పల్లెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆ చిన్నది తర్వాత తన తల్లికి ఇచ్చెను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, నువ్వు చేసింది తప్పురాని చెప్తే ఆయనను కొట్టారు, చంపారు. ఈ రోజుల్లో అయ్యా మీరు చేస్తుంది పాపము, తప్పురా నాయన, ఆ పాపము నుంచి, ఆ తప్పు నుంచి, ఆ భయంకరమైన శోధన నుంచి, ఆ శ్రమల నుంచి మీరు బాగుపడరా నాయన అంటే వినట్లేదు. ఎందుకని? ఇదే తప్పు అంటున్నారు. రక్షణ స్వార్థను అడగిస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారిని అడగిస్తూ ఉన్నారు. యేసు ప్రభును వ్యతిరేకిస్తూ ఉన్నారు. యేసు ప్రభును దూషిస్తూ ఉన్నారు. ఆనాడు యోహాను ప్రవక్తను హెరోదియా దూషించింది, పగబట్టింది. ఎందుకని? అమ్మా, నువ్వు చేస్తుంది పాపం అన్నాడు, నువ్వు చేస్తుంది తప్పు అన్నాడు. నీకు భర్త ఉన్నాడు. నీకు భర్త ఉన్నప్పటికీ నీ సొంత భర్తను వదిలిపెట్టి నువ్వు పాపం చేస్తూ ఉన్నావు గనక నీ భావన వ్యక్తితో అతడు రాజు అని రాజరికపు వ్యామోహముతో, రాణి అనే వ్యామోహముతో, గర్వంతో నిండి పాపం చేస్తున్నావని, ఇది పాపము మంచిది కాదని యోహాను ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో ఆ పాపమును విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఆ పాపము నుంచి తప్పించబడడానికి ఇష్టపడలేదు. ఆ పాపమును విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణ పొందుకోవడానికి ఇష్టపడలేదు. ఆ పాపమును విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణ పొంది తన జీవితాన్ని మార్చుకొని బాగుపడడానికి ఇష్టపడలేదు. కానీ ప్రవక్త అయిన యోహాను గారిని చంపించడానికి సిద్ధపడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత దుర్మార్గం! ఈనాడు తన ప్రియుడి కోసం భర్తలను చంపుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. తన అక్రమ సంబంధాలు నిలబెట్టుకోవడానికి భార్యలను కూడా చంపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంత దారుణమైనటువంటి విషయం! తన ప్రియుడి కోసం తల్లిదండ్రులను చంపిన బిడ్డలున్నారు. దేవునికి మహిమ. లోకంలో ఎంత భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి అంటే అంత భయంకరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. అంత బాధకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఈ యోహాను ప్రవక్త గురించి చెప్పబడినటువంటి అద్భుతకరమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఎట్లనగా హెరోదు తన జన్మదినమందు తన ప్రధానులను, శాస్త్రాధిపతులను, గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హెరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హెరోదు అతనితో కూడా ఆ పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను గనుక రాజు, నీకిష్టమైనది ఏదైనా అడుగుము, నేను నీకిచ్చదనని ఆ చిన్నదానితో చెప్పాను. రాజులు ఆ రోజుల్లో ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడేవారు. ఎందుకని? తన జన్మదినమున ఆ చిన్నది నాట్యమాడి ఆ రాజును, తన తోటి శాస్త్రాధిపతులను, ఆ న్యాయాధిపతులు వాళ్ళందరినీ కూడా సంతోషపరిచినందున
వారిని పరిచినందున ఆ రాజుగారు ఆమెతో మాట్లాడుతూ, అమ్మా, నువ్వు చేసిన సంతోషకరమైనటువంటి విషయాన్ని బట్టి ఇదిగో నీకు ఏది కావాలో అది అడుగు, నేను ఇస్తాను అని ఆ హెరోదు రాజు ఆ చిన్నదానితో మాట్లాడాడు. చిన్నదానితో ఎప్పుడైతే ఆ మాట ఇచ్చాడో, ఆ మాట చెప్పాడో, ఆ మాటకు కట్టుబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాజై మాటకు కట్టుబడి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అయితే ఆ చిన్నది ఏమడిగింది? యోహాను తల కావాలని అడిగింది. అప్పుడు గనుక ఆమె వెళ్ళి నేనేమి అడగవలనని తన తల్లిని అడగగా ఆమె బాప్తిసం ఇచ్చు యోహాను తలను అడుగుమని చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని ఆ చిన్నది తన తల్లిని అడిగింది అని అంటే, తన తల్లి సంగతి బాగా పిల్లకు తెలుసు గనుక, తన తల్లి చేతిలో పిల్ల ఉన్నది కనుక, ఆ తల్లి చేస్తున్నటువంటి లేదా జీవిస్తున్నటువంటి విధానము తెలుసు కనుక ఈ చిన్నది వెళ్ళి తన తల్లిని హెరోదియాను అడిగినప్పుడు యోహాను తల దెమ్మని లేదా తలను అడుగుమని తన తల్లి చెప్పినట్టుగా వెళ్ళి రాజును బాప్తిసం ఇచ్చు యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకిప్పించుమని కోరినని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడి గాని తాను పెట్టుకొనిన ఒట్టును నిమిత్తమై తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తము ఆమెకు ఇయ్యనొల్లని అనకపోయాను. నువ్వు అడిగిన విషయాన్ని నేను చేయలేను అనలేకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో రాజులు మాట మీద నిలబడి మాట కోసం పాటుపడి రాజ్యాలను విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు, ప్రాణాలను విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు, వీరమరణం పొందినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే ఈ రాజు బహుగా దుఃఖపడి అడిగిన దానికి మాట ఇచ్చాను గనక ఆయన తలను ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఆ తలను ఇవ్వడానికి ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ఆ యోహాను తల కొట్టి ఆ చిన్నదానికి ఇచ్చారో ఆయన శిష్యులు, యోహాను గారి యొక్క శిష్యులు వచ్చి ఆ శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమే, ఈ లోకంలో మంచి చెప్తే వినరు, మంచిని గ్రహించరు, ఆ మంచి మార్గంలో నడవమని చెప్తే నడవడానికి ఇష్టపడరు, ఆ మంచి త్రోవలో నడవమని చెప్తే దానికి కూడా ఇష్టపడరు. మంచి మార్గంలో నడవాలని, మంచి మార్గంలో జీవించాలని, మంచిని చేపట్టాలని, మంచిలో బ్రతకాలని చెప్పినప్పుడు దాన్ని వినడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకని? వారు చేస్తుంది పాపం అని తెలుసు, వారు బ్రతుకుతున్న బ్రతుకు దుష్పరమైనదని, నిష్ఠురమైనదని తెలిసినప్పటికీ అటువంటి పాపపు జీవితాన్ని కలిగి ఉంటున్నారు. కానీ దాని నుంచి విడుదల పొందడానికి ఇష్టపడతలేరు, దాని నుంచి రక్షణ పొందడానికి ఇష్టపడతలేరు. ఎందుకనగా ఆకాశ మండలం ఉన్నటువంటి ఆ దురాత్మల సమూహము వారిని ఆ పాపపు సంఖ్యలతో బంధించేశాడు కనుక ఆ పాపం నుంచి బయటికి రాలేకపోయారు. అందుకని ఇక్కడ ఆ యోహాను గారు చెప్పారు, ఏమని? హెరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హెరోదియాను పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునడా నీకు న్యాయము కాదని హెరోదుతో చెప్పాను గనక, హెరోదుతో చెప్పాడు, రాజు అయి ఉండి నీ తమ్ముని భార్యను తెచ్చుకొని పెళ్లి చేసుకొని ఇంట్లో పెట్టుకోవడం రాజుగా ఇది నీకు తగునా? ఇలాంటి పని నువ్వు చేయవచ్చునా? ఇలాంటి పాపపు పని, ఇలా నికృష్టమైనటువంటి పని నువ్వు చేయొచ్చునా అని చెప్పి ఆ ప్రవక్త, దైవజనుడైనటువంటి యోహాను ప్రవక్త వచ్చి తన తప్పుని ఎత్తి చూపించినప్పుడు ఈ హెరోదియా ఆయన మీద పగబట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు మంచి చెప్తున్న దైవ సేవకులను నిందిస్తూ ఉన్నారు, పగబడుతూ ఉన్నారు, కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, సంపుతూ ఉన్నారు. కానీ సువార్తను, యేసుక్రీస్తు రక్షణ మార్గమును ఆపడము ఎవడి తరము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసే గొప్ప కార్యాలు, దేవుడు చెప్పే గొప్ప మాటలు, వాటిని ఆపడము ఎవరి తరము కాదు. కానీ మనుషులను అనగా శరీరాన్ని మాత్రమే చంపగలుగుతారు, కానీ ఆత్మను ఎవడు చంపలేడు. ఆత్మను చంపగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆత్మస్వరూపిగా కూడా ఆయన రక్షణ సువార్త ప్రకటించినట్టుగా దేవుని వాక్యంలో రాస్తుంది. నోవాహు ఓడను కడుతూ ఉన్న కాలంలో దేవుడు ఆత్మరూపంగా వచ్చి సువార్తను ప్రకటించాడు. నోవాహు రక్షణ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఈ ముసలోడు చెప్పేదంత అబద్ధం అనుకున్నారు, ఈ ముసలోడికి దిమాగ్ పనిచేస్తలేదు అనుకున్నారు, ఈ ముసలోడు చెప్పిన మాట మేము ఎందుకు నమ్మాలి అనుకున్నారు, ఓడలోనికి వస్తేనే కాపాడబడతామా అని అనుకున్నారు. ఈనాడు చర్చికి వస్తేనే రక్షణ పొందుతామా, చర్చికి వస్తేనే మోక్షానికి వెళ్తామా, యేసు ప్రభు నమ్మితేనే స్వర్గానికి పోతామా,
ఏసే దేవుడా మా దేవుడు కాదా అని చెప్పి భయంకరమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. కానీ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఎందుకనంటే వారు పాపపు స్థితిలో ఉన్నారు. భయంకరమైన స్థితిలో జీవిస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి స్థితిలో వారు కొనసాగుతూ ఉన్నారు. యోహాను సువార్త 6:18 వాక్యములో ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో వేయించాను, చెరసాలలో బంధించి ఉంచాను. హెరోదు రాజుతో రాణిగారు అన్నారు, ఏమయ్యా ఆయన వచ్చి అట్లా మాట్లాడుతున్నాడు, నీకు గింత కూడా బాధ్యత లేదా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఒక ప్రవక్త అలా మాట్లాడవచ్చునా? నేను రాజును వ్యతిరేకించవచ్చునా? నీవు రాజు అయ్యి అలా ఎలా మాట్లాడబడతావు అని చెప్పి ఆయనను హింసించినప్పుడు, లేదా ఆయనను మాటలతో రెచ్చగొట్టినప్పుడు హెరోదు రాజు ఏం చేశాడు? తన సైనికులను పంపించి దైవజనుడైనటువంటి యోహాను గారిని తెచ్చి చెరసాలలో జైల్లో వేశారు. దేవునికి మహిమ కలుగును గాక. జైల్లో వేసినా ఆమె కోపం సలారలేదు, ఆమె పగ తీరలేదు, ఆమె హృదయ వాంఛ తీరలేదు. ఎందుకని? ఆమె పాపమును ఎత్తి చూపించాడు, ఆమె అక్రమ సంబంధాన్ని బయటపెట్టాడు. తాను జీవిస్తున్నటువంటి జీవితపు పాపపు జీవితాన్ని ఎండగట్టడానికి ఆయన వచ్చాడు గనక ఆ విషయాన్ని గమనించిన ఆమె అతని మీద పగబట్టి అతన్ని నరికి చంపించడానికి కూడా వెనుకాడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతటి భయంకరమైన పాపాన్ని, దుర్మార్గాన్ని అంటగట్టుకున్నారు. దేవునికి మహిమ. అటువంటి పాపపు కార్యాలు ఒకటి మీద ఒకటి చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఆ చిన్న తప్పులో నుంచి, ఆ చిన్న పాపంలో నుంచి విడిపించబడి, తప్పించబడి, రక్షణ పొందుకొని మారు మనసు నిమిత్తమై రక్షణ పొందవలనని ప్రకటిస్తున్నటువంటి యోహాను గారి యొక్క మాటలు ఆనాడు శాస్త్రులు, పరిశీలు కూడా వ్యతిరేకించారు. ఆ 12వ వాక్యంలో, కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములను వెలగొట్టుచు నూనె రాసి అనేక రోగులను స్వస్థపరచుచుండిరి. మారు మనసు నిమిత్తమై అనేకులకు రక్షణ సువార్త ప్రకటించబడుచున్నది. ఈ రోజుల్లో, ఆ రోజుల్లో ఎప్పుడు ఈ రక్షణ సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. దీనిని నమ్మి విశ్వసించి రక్షణ పొందినటువంటి మనకు దేవుడు ఆత్మ కార్యములు జరిగించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే తమ పాపములను ఒప్పుకుంటారో, తమ పాపములను విడిచిపెడతారో, తమ పాపముల నుంచి విడుదల పొందుతారో వారికి ఆత్మరక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు సిద్ధముగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, కన్ను మూసుకుందాం.